పోయిన ఆత్మ ప్రత్యక్షత మరలా దేవుడు మనకి ఇస్తారా? పొందుకోవటం ఎలా అనే అంశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకమునకు పంపించింది మన పాపముల నుండి మనల్ని విమోచించి రక్షించుటకు, తప్పిపోయిన మనల్ని మరలా దేవుని సన్నిధికి చేర్చుకొనుటకు, ఆయన బిడ్డలుగా చేసుకుంటకు ఆయన ఈ లోకానికి పంపి ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారి లోకమునకు వచ్చి ఆయన మనకు బదులుగా ఆ కలువరి శిలువ మరణము పొంది మనకు రావాల్సిన శిక్షని మన దోషములు బట్టి ఆయన శిక్షించబడి ఉన్నాడు. ఆయన అన్యాయంగా తీర్పు తీర్చబడి మనందరి పాపముల్ని ఆయన పైన వేసుకొని ఆయన ఊరి వెలుపలకు మోసుకొని పోయి శిలువ వేసి ఉన్నాడు. ఆయన శిలువకు కొట్టబడి ఉన్నాడు. ఆయన చిందించినటువంటి రక్తము చేత మనకి పాపక్షమాపణ ప్రాయశ్చిత్తము కలిగి ఉన్నది. ఆయన తను తానే పాప పరిహారార్థ బలిగా, ప్రాయశ్చిత్త బలిగా మన కొరకై అప్పగించబడి ఉన్నాడు, అప్పగించుకొని ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో శ్రమ పొంది సిలువ వేయబడి మరణించి మూడవ దినమున మరణం జయించి తిరిగి లేచిన మృత్యుంజయుడు యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకమునకు ఆరోహణమైన తర్వాత భూలోకమునకు తన ఆత్మని పంపించి ఉన్నాడు. ఆ ఆత్మ అందరికీ అనుగ్రహించబడి ఉంది. విశ్వాసులు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడిన వారు అన్యజనులకును యూదులకును ఎవరైనా ఏ దేశస్థులైనా భేదం లేదు. అందరికీ దేవుడు తన ఆత్మని అనుగ్రహించి ఉన్నాడు. అయితే విశ్వాసం ఉంచి రక్షించబడిన మనము ఈ లోకంలో పరలోకమునకు యాత్ర చేస్తూ ఉన్నాము. ఈ లోకంలో దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు. దేవుడు తను వాగ్దానం చేసిన ఆత్మని మనకి అనుగ్రహించి ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది, వాగ్దాన ఆత్మ చేత ముద్రింపబడితిమి అని. దేవుడు పూర్వమందే తన ప్రవక్తల ద్వారా మనకి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. అన్యజనులందరి మీదికి తన ఆత్మని పంపిస్తాను అని. పూర్వ దినాల్లో దేవుని యొక్క ఆత్మ భూలోకమునకు వస్తూ పోతూ ఉండేది. ఆ యొక్క భక్తులు, విశ్వాసం ఉంచిన వారు, ప్రవక్తలు దేవుని యొక్క మాటలు ప్రజలకు వెల్లడిపరచుటకు దేవుని ఆత్మను పొందుకుని ఉండేవారు. అయితే ఆత్మ అందరికీ అన్ని వేళలా రాలేదు. ఈ లోకంలో ఈ యొక్క సమయంలో అలా కాదు. యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచి రక్షించబడిన మనల్ని దేవుడు తన ఆత్మలో మనల్ని ముద్రించి ఉన్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనము. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మ అను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనము. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చూసారా, విమోచన దినం వరకు దేవుడు మనల్ని ఆయన ముద్రించి ఉన్నాడు. తన పరిశుద్ధాత్మ మనకు తోడుగా అనుగ్రహించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అనేక సార్లు శోధనలకి గురైనప్పుడు, కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, ఇబ్బందుల వల్ల కావచ్చు, శ్రమల వలన మరి అనేక రకాలుగా శోధనలకి గురైనప్పుడు మనము తొలగిపోతూ ఉంటాము, లోకంలో పడిపోతూ ఉంటాము, దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటాము. చూసారా, విమోచన దినం వరకు దేవుడు మనల్ని ముద్రించి ఉన్నాడు. తన ఆత్మను మనకు తోడుగా అనుగ్రహించి ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే కొన్నిసార్లు మనము శోధనలకు గురైనప్పుడు శోధనలో పడిపోతాము, లేదా దేవునికి దూరం అయిపోయి కుటుంబ సమస్యల వల్ల కావచ్చు, ఇబ్బందుల వల్ల కావచ్చు, అనేక రకాలుగా మనము ఈ లోకంలో జీవిస్తూ ఉండగా సాతాను మనల్ని దేవునికి దూరం చేయటకు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు ఆ శోధనలకి లొంగిపోయి పడిపోతూ ఉంటాము. అటువంటి సమయంలో దేవుని ఆత్మ మనకి దూరంగా వెళ్ళిపోయింది, మనలో లేదు అన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. దాని అర్థము, నువ్వు తప్పు చేసిన ప్రతిసారి దేవుని ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోతుంది అని అర్థం కాదు. దేవుని ఆత్మను మనము ఆర్పివేస్తూ ఉంటాము. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 30వ వచనంలో చూసాం కదా, దేవుని
పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని. మనము తప్పు చేసిన ప్రతిసారి, పాపం చేసిన ప్రతిసారి, దేవునికి దూరమైన ప్రతిసారి కూడా దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంటుంది. అనగా దేవుణ్ణి మనము బాధ పెడుతున్నాం. ఆత్మని ఆర్పకుడి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనంలో ఆత్మపూర్ణులై ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో అనేక రకాలైనటువంటి శోధనలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అవి సహజము. అవి మన విశ్వాసాన్ని పరీక్షించాలే కానీ మనల్ని పడిపోయే స్థితికి దిగజార్చేలాగా, దేవునికి దూరమైపోయేలాగా చేయకూడదు. ఒకవేళ మీరు త్రోవ తొలగిపోయి ఉంటే సమస్యల వల్ల, కుటుంబ సమస్యలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, శోధనలు కావచ్చు, అది ఏదైనా సరే అవి మనకి సంభవించినప్పుడు వాటికి కొన్నిసార్లు మనము లొంగిపోయి పడిపోయి దేవునికి దూరమైనప్పుడు దేవుని ఆత్మను నేను కోల్పోయాను, దేవుడు దాని ఆత్మను మళ్ళీ నాకు ఎప్పుడు ఇస్తాడు, ఎలా పొందుకోవాలి, మళ్ళీ నేను దాన్ని ఎలా పొందుకుంటాను అనే ప్రశ్నకి ఈ సమాధానం దేవుని ఆత్మ నిన్ను విడిచి ఎక్కడికి పోదు. ఒకవేళ అలాగూ జరిగింది అని అంటే దేవుని ఆత్మ నీలో లేకపోతే నీకు మళ్ళా ఆ పశ్చాత్తాపం కలగదు. దేవుని ఆత్మ నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధికి నిన్ను మరలా నడిపించడానికి అనేక రకాలుగా అది ప్రయత్నిస్తూ ఉంటుంది. అందుకనే కదా దేవుడు తన ఆత్మను మనకు తోడుగా ఉంచాను అని చెప్పి ఉన్నాడు. మీరు ఇది కూడా గమనించండి. చాలాసార్లు నీ మనస్సాక్షి మిమ్మల్ని గద్దిస్తూ ఉంటుంది. అయ్యో నేను ఇలాగ తప్పు చేశాను, ఇలాగ పడిపోతున్నాను, దేవునికి దూరమైపోతున్నాను అని మీ మనసు చాలా బాధపడుతూ ఉంటుంది. దాని అర్థం నీవు విశ్వాసివి. దేవుడు నిన్ను అంతం వరకు ముద్రించి ఉన్నాడు, తన బిడ్డగా చేసుకుని ఉన్నాడు. ఇంకెన్నాళ్ళు పాపంలో జీవిస్తావు, ఇంకెన్నాళ్ళు శోధనలకి లొంగిపోతావు, ఇంకెన్నాళ్ళు నువ్వు సమస్యల వల్ల కృంగిపోతావు, ఇంకెన్నాళ్ళు నాకు దూరంగా ఉంటావు అని దేవుని ఆత్మ దుఃఖపడుతూ ఉంటుంది. కనుక నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ మిమ్మల్ని దేవునిలోనికి మరలా నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది మనం గ్రహించుకోక దేవుని ఆత్మను పోగొట్టుకున్నానే, దేవునికి దూరం అయిపోయానే, మళ్ళా ఇక ఈ ఆత్మని నేను ఎలా పొందుకోవాలి అని నువ్వు ఆలోచించక్కర్లేదు. దేవుని సన్నిధికి వచ్చి దేని వలనైతే నీవు దేవునికి దూరం అయిపోయావు ఆ విషయాన్ని దేవుని సన్నిధిలో నీవు మొదలుపెట్టినప్పుడు, దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు ఆ విషయం గురించి నిన్ను క్షమిస్తాడు. మరలా అట్టి పాపంలో పడిపోకుండా లేదా అట్టి శోధనలకి గురి కాకుండా శ్రమలలో దేవునిలో స్థిరంగా బలంగా ఉండటానికి దేవుని ఆత్మ మరలా మీకు సహాయం చేస్తూ ఉంటుంది. చూడండి, 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19వ వచనము ఆత్మను ఆర్పకుడి అని. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వచనంలో దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. విమోచన దినం వరకు ఆయన మనల్ని ముద్రించి ఉన్నాడు, తన ఆత్మను మనకు తోడుగా ఉంచి ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనకు అనేకసార్లుగా శ్రమలు, శోధనలు, ఇక్కట్లు, ఇబ్బందులు అనేక రకాలుగా మనల్ని కృంగడానికి, నాశనించడానికి, పడవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు అపవాది అటువంటి సమయంలో మనము పడిపోతూ ఉంటాము, లేదా దేవుని ఆత్మని ఆర్పివేస్తూ ఉంటాము, దేవుని ఆత్మని దుఃఖపెడుతూ ఉంటాము. మరి అటువంటి సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, మనం ఎప్పుడైతే మళ్ళీ రియలైజ్ అవుతామో, మనం అయ్యో ఇలాగ జరిగిపోయింది, ఇలాగ నేను తప్పు చేశాను అని పశ్చాత్తాపం మీలో కలుగుతుంది అని అంటే దాని అర్థము దేవుని ఆత్మ మిమ్మల్ని ప్రేరేపిస్తుంది, ఎక్కడికి అది విడిచిపోదు. కాకపోతే మనం తప్పు చేస్తున్న ప్రతిసారి దేవుని పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. అలాగే దేవునికి అయిష్టమైన పనులు చేయు ప్రతిసారి మనం దేవుని ఆత్మని మనలో పని చేయనీయకుండా మనం ఆర్పివేస్తూ ఉంటాము. అటువంటి సమయంలో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో, మన తప్పు తెలుసుకుంటామో, మరలా దేవుని సన్నిధిలో మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు తన ఆత్మ చేత. అంతేకాని ఆత్మ మిమ్మల్ని విడిచి ఎక్కడికి పోదు. ఆ ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత అనేది దేవుడు యేసుక్రీస్తు ప్రభువునందు మనకు బయలుపరిచి ఉన్నాడు, మనకి ఇచ్చి ఉన్నాడు, మనల్ని అంతవరకు ముద్రించి ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ రూపంలో నాకు తెలియపరచండి. నేను దాని గురించి వీడియో చేసి దేవుని వాక్యాన్ని మీకు తెలియపరుస్తాను.